రైట్, ఇక ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ టీఎల్పీ నేతలు అక్కడ ఆందోళన నిర్వహించడం మనం చూస్తున్నాం. ఒక పక్కన అటు ఇజ్రాయెల్ శాంతి ఒప్పందాలు జరుగుతున్న నేపథ్యంలో పాకిస్తాన్లో మాత్రం ఈ ఆందోళన అనేది ఇంకా షూరు అయిందని చెప్పుకోవచ్చు. టీఎల్పీ నేతలు ఇప్పటికే దీనికి సంబంధించి ఘోర మారణ హోరాన్ని కూడా అక్కడ తలపిస్తున్నట్లుగా కూడా దాడులకు తెగపడుతున్నారు. లాహోర్ మొత్తం కూడా రణరంగంగా మారిందని మనం చెప్పుకోవచ్చు. సంబంధించిన డీటెయిల్స్ నే మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. దానికి సంబంధించిన విజువల్స్. ఇస్లామాబాద్ రావల్పిండిలో లాక్ డౌన్ కూడా విధింపు చేశారు. అంటే అక్కడ పరిస్థితి, అలాగే అక్కడ జరుగుతున్న దాడులు ఏ విధంగా ఉన్నాయో కూడా మనకు అర్థమవుతుంది. పాకిస్తాన్లో గత కొన్ని రోజులుగా ఎల్లర్లు కొనసాగుతున్నాయి. ఇప్పటికీ ఈ ఆందోళన అనేవి ఇంకా చల్లారలేదనే చెప్పుకోవచ్చు. కర్రలు రాడ్లతో కూడా విపరీతంగా దాడులకు తెగపడుతున్నారు. హింసాత్మకంగా మారిందని చెప్పుకోవచ్చు. అటు టీఎల్పీ వల్ల జరుగుతున్న పాకిస్తాన్లో ఆందోళనలను కూడా అర్థమవుతుంది. పాలస్తీనాకు సంఘీభావంగా టీఎల్పీ నిరసనలు అనేవి కొనసాగుతున్నాయి. అందులో భాగంగానే పాకిస్తాన్లో మొత్తంలో కూడా ఇప్పుడు ఈ ఏదైతే ఆందోళన అనేది కొనసాగుతుంది. ప్రధానంగా లాహోర్ అంతా కూడా ఇప్పుడు లాక్డౌన్ విధించారు అని అంటే దానికి సంబంధించిన దాడులు ఏ విధంగా కొనసాగుతున్నాయో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఎక్కడో ఇజ్రాయెల్లో అలాగే హమాస్లో జరుగుతున్న యుద్ధానికి సంబంధించి పాలస్తీనాకి సంఘీభావంగా మేమున్నాము అంటూ కూడా ఇక్కడ పాకిస్తాన్లో అటు టీఎల్పీ నిరసనలకు తెగబడుతుంది. దానికి సంబంధించి దాడులు చేస్తుంది. లాహోర్లో సుమారు 40 కిలోమీటర్ల వరకు కూడా దాడులు కొనసాగుతున్నాయి. ప్రస్తుతానికైతే ఈ ఆందోళన చేపడుతున్న వాళ్ళందరినీ మనం స్క్రీన్ పైన చూస్తున్నాం. వీళ్ళని అడ్డుకునేందుకు పోలీసులు భారీగా అక్కడ పెట్రోల్ బాంబులు, ఇటుకలు వీటన్నిటిని కూడా ఏర్పాటు చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. వీళ్ళు దాడి చేస్తున్న వాటిలో ప్రధానంగా సీసాలు, మేకులున్న కర్రలను వినియోగిస్తున్నట్లు కూడా సమాచారం. ఇప్పటికే ఎవరైతే టీఎల్పీ కార్యకర్తలు ఉన్నారో వారిపై దాడులు కూడా చేస్తున్నారు పోలీసులు. అయినా కూడా ఈ ఇష్యూ అనేది సద్దుమణగట్లేదు. రోజు రోజుకి ఆందోళన అనేది కొనసాగుతుంది. ఆందోళనని తీవ్రతరం చేస్తున్నారు టీఎల్పీ కార్యకర్తలు. దాదాపు 40 వాహనాలకు కూడా నిప్పు పెట్టి వాళ్ళ ఆందోళనని వ్యక్తం చేస్తున్నారు. పోలీసులపై కూడా ఆందోళనకారులు కాల్పులు జరుపుతున్న తీరు కూడా మనం చూస్తున్నాం పాకిస్తాన్లో. అసలు ఎందుకు ఈ ఆందోళన కొనసాగుతుంది, ప్రధానంగా వాళ్ళ డిమాండ్లు ఏంటి? అయితే మనకు తెలిసిన విషయమే, ఏదైతే పాలస్తీనాకి సంఘీభావంగా ఈ టీఎల్పీ నేతలు, టీఎల్పీ కార్యకర్తలు అక్కడ ఆందోళన చేస్తున్నారని చెప్పిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పటికే అక్కడ శాంతి ఒప్పందాలనే కొనసాగుతున్నా కానీ పాకిస్తాన్లో మాత్రం ఎందుకు ఈ ఆందోళన ఇంకా కొనసాగుతుంది? దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటో తెలుసుకునే ముందు దానికి సంబంధించిన విజువల్స్ ఉన్నాయి. అంటే ఆందోళనకారులు ఏ విధంగా విరుచుకుపడుతున్నారు, మారణ హోమం సృష్టిస్తున్నారని చెప్పుకోవచ్చు లాహోర్లో. దానికి సంబంధించిన విజువల్స్ ఒకసారి చూద్దాం. ये है वो रेंजर के लोग जिन्होंने हमारे भाइयों को शहीद किया है। अब ये हमारे आसार में है और हमारे कायदीन का ज़रूर देखे कि वो पूरा अमन तरीके से इनको महफूज पनाह दे रहे हैं। हम तो इनको भी कहते हैं कि सितमगर इधर आ, हुनर आजमाए तो तीर आजमाए, हम जिगर आजमाए। ये है जी रिजवी साहब का, जिधर इन्होंने मजमा लगाया हुआ था, भाग गए हैं। चलो चलो पैंट चलो कुत्ते మనం చూస్తున్నాం విజువల్స్ లో ఇస్లామాబాద్, రావల్పిండి, లాహోర్ ప్రధానంగా ఈ 3 ప్రాంతాల్లో ఈ నిరసనలు అనేవి కొనసాగిస్తున్నారు. అయితే అక్కడ ఉన్న కమ్యూనికేషన్ సిస్టమ్ మొత్తం కూడా దెబ్బతిన్నట్టు తెలుస్తుంది. ఇక వీళ్ళకి పోలీసులకి జరిగిన ఎదురు కాల్పుల్లో అనేక మంది చనిపోయారు. 100 మందికి పైగా టీఎల్పీ కార్యకర్తలు మృతి చెందినట్లు పోలీసులు అంచనాకు వస్తున్నారు. పోలీసులు కూడా పలువురు గాయపడినట్టు, పలువురు మృతి చెందినట్లు పోలీసు అధికారుల్లో కూడా మనకి సమాచారం అందుతుంది. అయితే ప్రధానంగా వాళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారు, అసలు వాళ్ళు ఎందుకు ఈ మారణ హోమం సృష్టిస్తున్నారు? ఇప్పటికే శాంతి
ఒప్పందాల ప్రకారం అక్కడ నడుచుకుంటున్నారు ఇజ్రాయెల్ హమాస్ ఆ విద్య మనం చూసుకుంటే. అయితే ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా గాజాపై జరుగుతున్న దాడులని వాళ్ళు ఇది చేస్తూ కూడా ఈ దాడులకు తెగబడుతున్నట్లు కూడా పాక్లో మనం చూస్తున్నాం. డిమాండ్స్ ఏమున్నాయి, ఇంకా ఎన్ని రోజులు ఈ మారణ హోమం కొనసాగే అవకాశం ఉంది, అసలు పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు పాక్లో, ఈ డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు. శివ, మనం చూస్తున్నాం విజువల్స్ లో చూస్తుంటేనే పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో అక్కడ అర్థమవుతుంది. సామాన్య ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉందనుకోవచ్చు పాక్లో? పాకిస్తాన్ లో ఆందోళనలు ఇంకా చల్లారలేదు. ఈ టెహ్రీక్ లబైక్ పాకిస్తాన్ ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. పాకిస్తాన్ సందీపంగా టీఎల్పీ నిరసనలు కొనసాగుతుంది. లాహోర్ కు లాంగ్ మార్చ్ చేపట్టింది టీఎల్పీ. లాహోర్ కు 40 కిలోమీటర్ల దూరంలో ముట్టిక్ దగ్గర ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. పెట్రోల్ బాంబులు, ఇటుకలు, సీసాలు, లేకుల కర్లతో పోలీసులపై టీఎల్పీ కార్యకర్తలు దాడి చేశారు. దాదాపు 40 వాహనాలకు ఈ టీఎల్పీ కార్యకర్తలు నేడు పోలీసులపై కార్యకర్తలు ఆందోళనకారులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో పోలీసు అధికారి సహా 5 మృతి చెందినట్లుగా ధృవీకరించారు. ఎదురు కాల్పులో టీఎల్పీ కార్యకర్తలు కూడా మృతి చెందారు. 100 మందికి పైగా టీఎల్పీ కార్యకర్తలు మృతి చెందినట్లు ప్రచారం జరుగుతోంది. ఇక టీఎల్పీ చీఫ్ సాధ్వి రిజ్వీ కండిషన్ ఇంకా విషయంగా ఉంది అనేది కూడా ప్రకారంగా తెలుస్తుంది. ఇక నిన్న కాల్పుల్లో తీవ్రంగా రిజ్వీ గాయపడ్డారు. కాల్పులు ఆపాలనే చర్చలకు తాను సిద్ధమని రిజ్వీ ప్రకటించినట్లు వీడియో కూడా వైరల్ అవుతోంది. గాజాలో మరణాలు, ఇజ్రాయెల్ అరాచకాలను నిరసిస్తూ పాలస్తీనాకు సంఘీభావంగా టీఎల్పీ కార్యకర్తలు ఆందోళనలు గురువారం నుంచి పాక్లోని పలు ప్రాంతాల్లో ఈ నిరసన ఆందోళన కొనసాగుతోంది. మరోవైపు ఇస్లామాబాద్, లాహోర్, రావల్పేట సహా అనేక ప్రాంతాల్లో ఈ రవాణా వ్యవస్థతో కూడా కమ్యూనికేషన్ వ్యవస్థ సిస్టమ్ అంతా కూడా దెబ్బతింది. ఇస్లామాబాద్, రావల్పేటలో లాక్ డౌన్ విధించారు. పోలీసులు రోడ్లపైకి వచ్చి ఆందోళనకారులు చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఈ టెహ్రీక్ లబైకి సంబంధించిన ఈ తాలిబాన్లు పాకిస్తాన్ లబైకి సంబంధించిన వారు పాకిస్తాన్ ఆందోళనలు అనేవి పాకిస్తాన్ సంఘీభావంగా ఈ నిరసనలు కొనసాగించుకున్నారు. పోలీసులు కూడా చనిపోతున్నారు. ఇటు పోలీసుల దగ్గర ఆ కాల్పుల్లో ఇటు ఈ టెహ్రీక్ తాలిబాన్ సంబంధించిన వ్యక్తులు, ఇటు మద్దతుదారులందరూ కూడా చాలా మంది చనిపోయారని కూడా ప్రధానంగా తెలుస్తుంది. కానీ ఇటు పాకిస్తాన్ లో మాత్రం ఈ ఉద్రిక్త పరిస్థితులు అనేది కొనసాగుతున్నాయి. దీని వల్ల సామాన్య ప్రజలు కూడా చనిపోతున్నారని కూడా సమాచారం అందుతోంది. అయితే శివ, టీఎల్పీ చీఫ్ సాద్ రిజ్వీ కూడా గాయపడినట్లు మనకి సమాచారం అందుతుంది. ఇక ఆయన ఒక వీడియో రిలీజ్ చేసి పోలీసులకి విజ్ఞప్తిగా కాల్పులు జరపొద్దు అని చెప్పి విన్నవించినట్లుగా కూడా ఒక వీడియో వైరల్ అవడం కూడా మనం చూస్తున్నాం. అయితే ఆయన టీఎల్పీ నేతే ఇప్పుడు గాయపడి అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం అందుతున్న నేపథ్యంలో ఎంతవరకు నిజమనుకోవచ్చు ఇది? ఒకవేళ అతను ఆదేశిస్తే ఈ కాల్పులు కానీ లేదంటే ఈ కవ్వింపు చర్యలు కానీ ఈ ఆందోళన కానీ విరమించుకునే అవకాశం కనిపిస్తుంది అనుకోవచ్చు. ప్రధానంగా నిన్న జరిపిన కాల్పుల్లో ఈ రిజ్వీ తీవ్రంగా గాయపడ్డారు. అయితే కాల్పులు ఆపాలని తాము చర్చలకు సిద్ధమంటూ కూడా రిజ్వీ ప్రకటించిన ఒక వీడియో అయితే వైరల్ అవుతుంది. కానీ దీనికి ఈ వీడియోతోనే ఈ ఉద్రిక్త పరిస్థితులు సమసిపోతాయా? ఆయన వీడియోకు అందరూ స్పందించి ఆందోళనలు కానీ దాడులు కానీ ఆపుతారని కూడా చూడాల్సింది. కానీ పోలీసులు మాత్రం ఆపే ప్రయత్నం అయితే చేస్తున్నారు. పోలీసులపై కూడా ఆందోళనకారులు వారిపై దాడులు చేస్తున్నారు. దాడులు చేయడం పోలీసులు వారికి సిబ్బంది కూడా నష్టం జరిగింది. మరోవైపు ఆందోళనకారులు కూడా చాలా వరకు చనిపోయారు. అయితే ఇటు రిజ్వీ వీడియో రిలీజ్ చేయడం, ఇటు పోలీసుల దాడుల్లో రిజ్వీ కూడా కండిషన్ కూడా విషమంగా ఉన్న నేపథ్యంలో ఈ వీడియో ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో అనంతరం ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అనేది తెలియాల్సి ఉంది. కానీ వాళ్ళు ఈ వీడియో రిలీజ్ చేయడంతో ఇరు వర్గాలు, ఇటు పోలీసులు కానీ ఇటు ఆందోళనకారులు కానీ ఈ నిరసన ఆపుతారు లేదనేది కూడా వేచి చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ శివ. రైట్, ఇక మనం స్క్రీన్ పైన చూస్తున్నాం ఏదైతే ప్రస్తుతానికి లాహోర్ మొత్తం కూడా ఈ ఆందోళనకారులతో విరుచుకుపడుతుందని చెప్పుకోవచ్చు. వాళ్ళు చేస్తున్న దాడుల్లో అతలాకుతలం అవుతుందని కూడా చెప్పుకోవచ్చు. హింసాత్మకంగా దాడులు కొనసాగుతున్నాయి. ప్రధానంగా పాలస్తీనాకు సంఘీభావంగా ఈ టీఎల్పీ కార్యకర్తలు దాడులు నిర్వహిస్తున్నారు. అటు ఎవరైతే టీఎల్పీ నేత ఉన్నారో ప్రధానంగా ఆయన కూడా గాయపడినట్లు, ఆయన కొన్ని వీడియోలు రిలీజ్ చేసినట్లు
దాని తర్వాత ఆయన ఈ కాల్పులని కాస్త పోలీసులు ఆపాలి, నిలుపుదల చేయాలి అని చెప్పి కూడా కాస్త ఇన్ఫర్మేషన్ ఇస్తున్న వీడియో కూడా ఒకటి వైరల్ అవుతుంది. దీని గురించి కొంతమంది మాట్లాడిన విజువల్స్ ఉన్నాయి మన దగ్గర, ఒకసారి అవి చూద్దాం. या अल्लाह ब्रेंडन ने खतरनाक ऑपरेशन शुरू कर दिया यार, दोनों शुरू कर दिया, उन्होंने इसके बम गिराना शुरू कर दिया यार, किसी को लगना यार जख्मी करना शुरू कर दिया यार खुदारा पाकिस्तानी कब यार बात यार, ये देखिए हमारे जख्मी आना शुरू हो गया यार खुदारा, या अल्लाह या अल्लाह या अल्लाह या अल्लाह या अल्लाह खतरनाक तरीन ऑपरेशन या अल्लाह शुरू कर दिया गया, या अल्लाह हमारी इबादत फरमा, या अल्लाह हमारी इबादत फरमा, या अल्लाह हमारी इबादत फरमा, या रसूल अल्लाह उज़्र आना, या रसूल अल्लाह उज़्र आना, या हबीब अल्लाह इस्मा काला, या अल्लाह ब्रेंडन ने खतरनाक ऑपरेशन शुरू कर दिया यार, दोनों शुरू कर दिया, उन्होंने इसके बम गिराना शुरू कर दिया यार, किसी को लगना यार जख्मी करना शुरू कर दिया यार खुदारा पाकिस्तानी कब यार बात यार, ये देखिए हमारे जख्मी आना शुरू हो गया यार खुदारा, या अल्लाह या अल्लाह या अल्लाह या अल्लाह या अल्लाह खतरनाक तरीन ऑपरेशन या अल्लाह शुरू कर दिया गया, या अल्लाह हमारी इबादत फरमा, या अल्लाह हमारी इबादत फरमा, या अल्लाह हमारी इबादत फरमा, या रसूल अल्लाह उज़्र आना, या रसूल अल्लाह उज़्र आना, या हबीब अल्लाह इस्मा काला, या अल्लाह ब्रेंडन ने खतरनाक ऑपरेशन शुरू कर दिया यार, दोनों शुरू कर दिया. రైట్, ఇక పాలస్తీనాకు అటు వాళ్ళు సంఘీభావంగా చేస్తున్న టీఎల్పీ కార్యకర్తల ఆందోళనలో లాహోర్ ఏ విధంగా మారిందో మనం చూస్తున్నాం. అగ్నిగుండంగా మారిందని చెప్పుకోవచ్చు. వెదజల్లుతున్న పొగని చూస్తేనే మనకి అక్కడ దాడులు ఏ విధంగా కొనసాగుతున్నాయో అర్థమవుతుంది. ప్రధానంగా బాటిల్స్ని, అలాగే ఏదైతే మేకులున్న కర్రలు ఉంటాయో వాటిని వినియోగిస్తూ మారణ హోమానికి దారితీస్తున్నారు నిరసనకారులు. దాడికి ప్రతిదాడిగా పోలీసులు కూడా దాడులు కొనసాగిస్తున్నారు. ఇందులో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఒకవేళ పాకిస్తాన్కి సంఘీభావంగా వీళ్ళు ఈ నిరసనలు తెలుపుతుంటే శాంతియుతంగా తెలిపే అవకాశం కూడా ఉంది. కానీ ఎందుకు వీళ్ళు ఈ విధంగా దాడులకు తెగబడుతున్నారు, ఎందుకు అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు? ఈ దాడుల్ని ఆపాలి, ఈ ఆందోళన ఆపాలి, నిరసనలని ప్రస్తుతానికైతే నిలుపుదల చేయాలని పోలీసులు హెచ్చరిస్తున్నా ఎందుకు వెనకడుగు వేయట్లేదు? ప్రాణాలంటే లెక్క లేకుండా ఎందుకు ఈ విధంగా నిరసనలు తెలుపుతున్నారని ఇప్పుడు సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తం చేయాల్సిన అవసరమే. ఎందుకంటే పాలస్తీనాకి సంఘీభావంగా చేస్తున్నాం మేము ఈ నిరసనలని చెప్తున్నారు. ఒకవేళ పాలస్తీనాకి సంఘీభావంగా చేస్తే ఈ విధంగా దాడులు చేయాల్సిన అవసరం ఏముంది? ఇంతమంది ప్రాణాలు బలికొనాల్సిన అవసరం ఏముందని చెప్పి కూడా ఒక క్వశ్చన్ మార్క్ అనేది నెలకొన్న నేపథ్యం కూడా చూస్తున్నాం. మరి ఎన్ని రోజులు కొనసాగుతాయి ఈ దాడులు? ఇప్పటికే ఈ టీఎల్పీ నేత ఎవరైతే ఉన్నారో ఆయన కూడా గాయపడ్డారు అని అంటేనే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పోలీసుల ఎదురుకాడుపుల్లో అనేక మంది, వందలకి పైగా మంది కూడా చనిపోయినట్లు కూడా సమాచారం అందుతుంది. మరి ఎటువంటి చర్యలు తీసుకుంటుంది పాక్ ప్రభుత్వం? పోలీసులు ఏ విధంగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది? ఈ ఆందోళన ఇంకా కొనసాగితే పాక్కి ఎంత నష్టం వాటిల్లే అవకాశం ఉంది? ఈ డీటెయిల్స్ అని మనకు తెలియాల్సింది. उनको भी कहते हैं कि सितमगर इधर आ, हुनर आजमाए तो तीर आजमा, हम जिगर आजमाए. मार देते दीवाने दीवाने दीवाने. ये है वो रेंजर के लोग. ये है जी रिजवी साहब का, जिधर इन्होंने मजमा लगाया हुआ था, भाग गए हैं. चलो चलो पैन चलो कुत्ते. चलो